ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని సంగమా, ఈ మిషనరీ గురించి చెప్పబోయే సాక్ష్యం అంతా మీరు చివరి వరకు వినవలసిందిగా మిమ్మల్ని ముందుగానే మేము వినమ్రంగా బతిమాలుకుంటున్నాం. ఎందుకంటే బ్రదర్ రాంబాబు గారి యొక్క మిషనరీ సాక్ష్యము, వారి మిషనరీ జీవితము, వారి యొక్క మిషనరీ పరిచర్య నాకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రతి క్రీస్తు సంఘంకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్, ఒక ప్రేరణ కాబోతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు దయచేసి వీరి యొక్క సాక్ష్యము మొదటి నుండి చివరి వరకు వినవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభాలు చెల్లిస్తున్నాం. నా పేరు రాంబాబు, మా మిస్సెస్ తన పేరు జ్యోతి. మాది సౌత్ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెనుమేలి చిన్న పల్లెటూరు. అయితే నేను 7th క్లాస్ అవుతున్నప్పుడు నాకు వయసు 14 సంవత్సరాలు. మా యొక్క నా ఫ్రెండ్ సురేష్ నాకు దేనికి చెప్పడం జరిగింది. వెంటనే మీ విధేయత కలిగి అదే క్షణంలో 14 ఏళ్ల వయసులో నా యేసుక్రీస్తు నా సొంత రక్షణగా నేను అంగీకరించడం జరిగింది. తర్వాత 10th క్లాస్ మా ఊళ్ళో చదువుకున్నాను. తర్వాత ITI మచిలీపట్నం చదవడం జరిగింది. తర్వాత 2000లో నేను బాప్తిసం తీసుకుని హైదరాబాద్ రావడం జరిగింది. ఎందుకంటే అప్రెంటిస్‌షిప్ కోసం హైదరాబాద్ వచ్చాము. అయితే హైదరాబాద్లో నాకు యు పరిచయం అయింది. అయితే నేను అప్రెంటిస్‌షిప్ చేస్తూ హైదరాబాద్లో స్టూడెంట్ మధ్య బైబిల్ స్టడీ తీసుకుంటూ ఉండేవాడిని. అయితే 2001లో బ్రదర్ జాన్ క్రిస్టోఫర్ తను హిమాచల్ ప్రదేశ్ రావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ వచ్చి ఒక 15 డేస్ హిమాచల్ ప్రదేశ్లో ఉండి తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. తర్వాత అప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత యూఎస్ఏలో ఒక ఆల్రెడీ ప్రేయర్లో మరి బ్రదర్ జాన్ క్రిస్టోఫర్ మరి హిమాచల్ ప్రదేశ్ని షేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ రాత్రి అంతా కూడా మేము హిమాచల్ ప్రదేశ్ గురించి ప్రార్థన చేసాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మార్నింగ్ ఉదయమే నేను పైటం చేసుకున్నప్పుడు దేవుడు వాక్యం నాతో మాట్లాడటం జరిగింది. ఏంటంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. అక్కడ ఏమిటంటే, నా నామం నిమిత్తము అన్నదమ్ములను, అక్క చెండ్లను, ఇండ్లైన భూములను విడిచిపెట్టేవాడు ఇప్పుడు ఈ లోకంతో కూడా పరలోకం 100 రెట్లు ఫలం పొందును. ఎప్పుడైతే ఈ వాక్య భాగం నేను చదువుకున్నానో వెంటనే నా హృదయంలో సంతోషం, ఆనందం వచ్చింది. దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇక వెంటనే నేను అదే క్షణము నేను విధేయత కలిగి, ప్రభువా మీరు నన్ను సేవ పిలుస్తున్నారు కాబట్టి నాకు హిందీ రాదు, మీరు నాకు హిందీ నేర్పించి నన్ను సేవకు తీసుకెళ్ళండి ప్రభు హిమాచల్ ప్రదేశ్ అని అదే క్షణం నేను మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేశాను. ఇంకప్పుడు నాకు హిందీ రాదు. ఇంకా దేవుని యొక్క నడిపి కొరకు ఇంకా నేను వెయిట్ చేస్తూ వస్తున్నాను. అదే క్షణంలో DRDOలో జాబ్ ఖాళీగా ఉన్నప్పుడు నేను అప్లై చేశాను. అయితే 2002లో ఇంటర్వ్యూ జరిగింది. రిటన్ టెస్ట్ జరిగింది హైదరాబాద్లో. తర్వాత నేను సెట్ అయిపోయాను DRDO. నా టెక్నీషియన్ కాబట్టి ITI ఫిటర్ నేను చదువుకున్నాను. నాకు జాబ్ వచ్చేసింది DRDOలో. జాబ్ ఎక్కడంటే ఛత్తీస్గఢ్ స్టేట్ జగదల్పూర్ అనమాట. కాబట్టి 2002లో నేను హైదరాబాద్ నుంచి మరి ఛత్తీస్గఢ్ జగదల్పూర్ వెళ్ళిపోయాను. అక్కడ 2 years అక్కడ జాబ్ చేశాను. అక్కడ హిందీ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కాబట్టి అక్కడ 2 years నేను హిందీ నేర్చుకున్నాను. తర్వాత నేను ర్యాకెట్ ఫిట్ చేస్తూ ఉండేవాడిని సాటర్డే సండే హాలిడేస్. కాబట్టి ఈ 2 సంవత్సరాలు నేను అక్కడ జాబ్ చేశాను. తర్వాత హిందీ నాకు ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నాకు హిందీ నేర్పించేశారు, ఇక ద్వారం ద్వారా నాకు హిందీ నేర్పించారు అనుకుని తర్వాత 2004లో నేను జాబ్కి రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత ఇంటికాడ చెప్పాను అమ్మగారికి, తర్వాత అన్నయ్య గారికి, దేవుడు నన్ను పిలిచాడు జాబ్కి రిజైన్ చేశాను అన్నాను. తర్వాత అన్నయ్య గారు వచ్చేయమన్నారు. ఇంకా నేను మా ఊరు మచిలీపట్నం దగ్గర పెనుమల్లి మా ఊరు వచ్చేసిన తర్వాత హైదరాబాదులో బైబిల్ ట్రైనింగ్ TBLలో ద బైబిల్ లీగ్లో నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత BD ఇచ్చారు. తర్వాత అయిపోయింది. 2006 మార్చి మొట్టమొదటిసారిగా నేను మరి హిమాచల్ ప్రదేశ్ సేవకి వస్తున్నాను అనమాట. 2006 మార్చి 18వ తారీఖు. అప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్ ఎక్కడుందో నాకు అది తెలియదు. ఒకసారి నేను మ్యాప్ చూసుకుని నాకు ఎవరైతే హిమాచల్ ప్రదేశ్ గురించి చెప్పారో బ్రదర్ జాన్ ఇంటికి వెళ్ళి తర్వాత నేను కొన్ని తెలుగు మిషనరీస్ కాంటాక్ట్ నెంబర్స్, అదే హిమాచల్ ప్రదేశ్లోని హిందీ మిషనరీ కాంటాక్ట్ నెంబర్ తీసుకున్న తర్వాత మరి ఎలా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాలని అన్నను కూడా అడిగినప్పుడు తను మంచిగా గైడ్ చేశారు. తర్వాత అన్న యొక్క గైడ్ ప్రకారం మరి నేను 2006 మార్చి 18న మా ఊరి నుంచి బయలుదేరి విజయవాడలో ట్రైన్ ఎక్కి విజయవాడ నుంచి ఢిల్లీ రావడం జరిగింది.
ఢిల్లీ వచ్చాను. ఢిల్లీ నుంచి రునా హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు అదే ప్రాంతంలో మేము ఉంటున్నాము. 2006 మార్చి 18న బయలుదేరాం. 2006 మార్చి 19 నైటు ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ ఉనా హిమాచల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ నైట్ నేను అక్కడ ఢిల్లీలో ట్రైన్ ఎక్కాను. నేను జనరల్లో వస్తున్నాను. జనరల్లో వస్తుంటే నేను ట్రైన్ ఎక్కిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయింది. అరగంట అయిన తర్వాత ట్రైన్ మూవ్ అవుతూ వచ్చిన తర్వాత నా ఎదురున కొంతమంది కూర్చుని వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చాక్లెట్లు తీశారు. చాక్లెట్లు తీసుకుని ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాత తిన్నారు. వాళ్ళకి ఏం కాలేదు. సరే వాళ్ళు తిన్నారు కదా అనుకుని నేను కూడా ఏం చేశానంటే నేను కూడా చాక్లెట్ తిన్నాను. ఎప్పుడైతే నేను చాక్లెట్ తిన్నానో వెంటనే నాకు నిద్ర వచ్చేసింది. ఇంకా నేను పడిపోయాను. ఇక అన్కాన్షియస్ అనమాట. ఇంక ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే ఇంకా నెక్స్ట్ డే తెలిసింది ఏం జరిగింది అనేది. ఇంక నెక్స్ట్ డే చూసుకున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ 2006 మార్చి 20 ఉదయము ఉనా వచ్చేసింది. లాస్ట్ స్టాప్ అనమాట ఉనా హిమాచల్ ప్రదేశ్. ఉనా అనే ప్రాంతానికి వచ్చేసిన ట్రైను. వచ్చేసిన తర్వాత ఇంక అందరూ దిగేశారు. ఇంక తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బాకర్ నంగల్ డ్యామ్ అని పంజాబ్ అనమాట. అంటే మేము బోర్డర్లో ఉంటాము ఉనా అనే ప్రాంతంలో. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. అక్కడ ట్రైన్ ఆగిపోద్ది. ట్రైన్ క్లీన్ చేస్తుంటారు డే అంతా. నెక్స్ట్ డే ఆ ట్రైన్ క్లీన్ చేసే వాళ్ళు స్లీపర్స్ అని చూశారనమాట. చూసిన తర్వాత వాళ్ళు లేపిన తర్వాత అప్పుడు నేను లేచిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది నేను ఎక్కడున్నాను, ఏం జరిగింది ఏంటని. అప్పుడు చూసుకుంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నేను 25,000 రూపీస్ నేను తీసుకుని వస్తున్నాను. ఎందుకంటే డిఆర్డిఓలో జాబ్ రిజైన్ చేసిన తర్వాత పిఎఫ్ ఇచ్చారనమాట, ప్రావిడెంట్ ఫండ్. ఆ 25,000 తీసుకున్నాను. అవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే దొంగతనం చేసేసారు. డబ్బులు, తర్వాత పర్సు, తర్వాత గిటార్, తర్వాత చెప్పులు కూడా మొత్తం అన్ని దోసేసుకున్నారు. హిమాచల్లో అడుగుపెట్టినప్పుడు నాకు ఏవి చెప్పులు కూడా లేవు అనమాట. ఇంక తర్వాత చూసినప్పుడు ఏమీ లేవు. ఇంకా పంజాబ్లో అక్కడ నంగల్ డ్యామ్ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అన్నీ రాసుకున్నారు. రైల్వే పోలీసు వాళ్ళు అన్నీ రాసుకుని ఏం పోయినాయి మొత్తం అన్నీ రాసుకున్నారు. తర్వాత నాకు నీరసంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సిలైన్స్ ఎక్కించారు. సిలైన్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రైల్వే స్టేషన్ తీసుకురావడం జరిగింది. రైల్వే స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అన్నీ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ట్రైన్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వెళ్తుంది కాబట్టి నువ్వు ఈ ట్రైన్లో ఫ్రీగా హిమాచల్ ఉనా వెళ్ళిపో అని చెప్పారు. అప్పుడు వాళ్ళే అడిగారు డబ్బులు ఏమైనా ఉన్నాయని. నాకు డబ్బులు లేవు సార్ అన్నాను. ఇంకా వాళ్ళు 100 రూపాయలు తీసి నాకు ఇచ్చారు. ఇప్పుడు ట్రైన్ వేస్తుంది దీంట్లో ఎక్కేసి అన్నారు. ఇంకా నేను ట్రైన్ ఎక్కేసి అక్కడి నుంచి ఈవినింగ్ పూట ఉనా హిమాచల్ ప్రదేశ్ రావటము జరిగిందనమాట. తర్వాత ఇక్కడ ఒక తెలుగు మిషనరీ ఉండేవాళ్ళు, తనకు కాల్ చేశాను. ఇలా నేను వచ్చి రిసీవ్ చేసుకోండి అంటే తను వచ్చి ఈవినింగ్ పూట నన్ను రిసీవ్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇంకా నైట్ ఇంటికి వెళ్ళాను. నైట్ అంతా ప్రార్థన చేశాను. ప్రభు ఏంటి పరిస్థితి, ఫస్ట్ అనుకున్నాను నా దగ్గర 25,000 రూపీస్ ఉన్నాయి, ఇంక సరిపోతే 1 ఇయర్ వరకు అనుకున్నాను. ప్రభు మీరు ఇవి కూడా తీసేశారు, దొంగతనం జరిగిపోయింది, ఇంక మీరు ఎలా పోషిస్తారు, నన్ను మీరు పోషించండి అని భారంతో నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసేది మళ్ళీ వాక్యము బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చదువుకుంటే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడటం జరిగింది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏముంటుందంటే నా నామ నిమిత్తము అక్కడ ఏముంటుందంటే నిన్ను నిమిషం మాత్రం విడిచిపెట్టిని, తర్వాత గొప్ప వాక్యంతో నేను నిన్ను సమకూర్చుదును. ఎప్పుడైతే ఈ వాక్యం చదువుకున్నా నాకు ధైర్యం వచ్చింది. దేవుడు తనకి నన్న మహిమ నిమిత్తము నిమిషం మాత్రం విడిచిపెట్టాడు, తర్వాత దేవుడు సహాయం చేస్తాడు అనుకున్నాను. తర్వాత ప్రార్థించి ప్రభువా ఇక చనిపోయినా బ్రతికినా మీరు హిమాచల్ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడే నేను సేవ చేస్తాను అని నేను దృఢంగా ప్రార్థన చేశాను అనమాట. ఇక్కడి నుంచి మీరే నన్ను బ్రతికించాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఇంకెవరికీ చెప్పలేదు ఇలా డబ్బులు పోయినాయని అదని, కానీ దేవుడే నడిపించాడు. తర్వాత ఇంకొక బ్రదర్ వచ్చి కొంత సపోర్టు నాకు చేయడం జరిగింది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఉనా నుంచి ఒక 70 కిలోమీటర్స్ దూరం వెళ్ళి ఒక నదోన్ అనే ప్రాంతము అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేసి రూమ్ తీసుకుని అక్కడ సేవ స్టార్ట్ చేయడం జరిగింది. సేవ అంటే జస్ట్ అక్కడ ప్రేయర్ వాకింగ్ చేయటం అనమాట. ఇంకా ఉదయం పగలంతా ప్రేయర్ వాక్ చేస్తూ ఈవినింగ్ పూట నేను చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని. అయితే ఒక నెల రోజులు అక్కడ ఉన్నాను. నెల రోజులు అక్కడ ఉన్న తర్వాత 2006 మే 20వ తారీఖు 2006 మార్చి 20న డబ్బులు పోయినాయి. 2006 మే 20న అయితే కొంతమంది మతోన్మాదులు దేవునికి విరోధులు వచ్చారు. ఇంక వచ్చి ఫస్ట్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఏం చేస్తానని అడిగారు. నేను చెప్పి ఇలా ప్రార్థన చేసుకుని చిన్నపిల్లలకి ట్యూషను చెప్తూ ఉంటాను.
అయితే కాదు నువ్వు మత మార్పిడి చేస్తున్నావు అని చెప్పి ఒక ఆయన నన్ను గట్టిగా చెంప మీద కొట్టాడు అనమాట. కొట్టిన తర్వాత నాకు కళ్ళు తిరిగినాయి, తగిలింది దెబ్బ. ఇక నేను వెంటనే అదే క్షణం మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా వీళ్ళు ఏం చేస్తానో తెలియదు, క్షమించు అని ప్రార్థన చేశాను. తర్వాత ఇంకా 23 నెంబర్స్ వచ్చారు. మొత్తం 25 నెంబర్స్ నన్ను 2 గంటలు కొట్టారు. 2 గంటలు కొట్టిన తర్వాత ఎప్పుడైతే ప్రార్థన చేశానో తర్వాత 2 గంటలు కొట్టారు, కానీ నాకు ఒక్క దెబ్బ కూడా నాకు తగలలేదు. దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నట్టు అనిపించింది అనమాట. ఆయనకు గొప్పతనాన్ని నేను చూశాను, అది నేను మర్చిపోలేను. నిజంగా 2 గంటలు కొట్టారు, తర్వాత ఒక్క దెబ్బ కూడా నాకు తగలలేదు. ఆయన నన్ను ఎత్తి పట్టుకుని నడిపించడం జరిగింది. వాళ్ళు అలసిపోయారు, నాకేం కాలేదు. 2 గంటలు కొట్టి తర్వాత ఈవినింగ్ పూట మళ్ళీ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళారు అనమాట. తీసుకెళ్ళి ఒక రూమ్లో మూసేసి రాంబాబుని ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. అప్పుడు నేను మోకరించి ప్రార్థించి నాకు వినిపిస్తుంది, ఇంకా ప్రభువా ఇంకా బ్రతికితే నీకోసం బ్రతుకుతాను, ఒకవేళ సమస్య తీసేసుకుంటే మీరు తీసేసుకోండి ప్రభు అని ప్రార్థన చేసి ఇంకా నేను పడుకుని పోయాను అనమాట. ఇంకా నైట్ అయిపోయింది. ఉదయం వాళ్ళు డోర్ ఓపెన్ చేసి నన్ను బయటికి పిలిచారు. బయటికి పిలిచిన తర్వాత ఇంకా నా ఫోటో తీసుకున్నారు. ఇంక ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని డీటెయిల్స్ అన్ని అడ్రస్ మొత్తం తీసుకున్నారు. ఇంకా నేను చెప్పాను అండి, రాసుకున్నారు. ఇంకా రాసుకుని సరే నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇంక తిరిగి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపో, ఇక్కడ సేవ చేయొద్దు అని చెప్పారనమాట. చెప్పి తర్వాత రూమ్ కాడికి వచ్చి రూమ్ ఖాళీ చేపించేసి బైబిల్స్ చింపి తర్వాత ఇంకా ట్రైన్ అక్కడ బస్సు ఎక్కించి ఎక్కడి నుంచి నువ్వు ఉన్నా వెళ్ళిపో, ఉన్నా నుంచి ట్రైన్కి ఫ్రీగా వెళ్ళిపో అన్నారు. ఇంకా తర్వాత నేను అక్కడ వాళ్ళు బస్సు ఎక్కించారు. బస్సు ఎక్కిన తర్వాత బస్సు ఎక్కిన ఒక 30 కిలోమీటర్స్ అంబా అనే ప్రాంతము వనా జిల్లాలో ఉంటుంది. అక్కడికి వచ్చాను అనమాట. అక్కడికి వచ్చేసి అక్కడ రూమ్ తీసుకుని మళ్ళీ అక్కడ మళ్ళీ సేవ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో నా పేరు వచ్చింది అనమాట. ఇలా రాంబాబు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారని పేపర్లో వచ్చింది. చూసి కట్ చేసి అట్టు పెట్టుకున్నాను. ప్రభువా నా పేరు కూడా మీరు పేపర్లో తీసుకొచ్చారనుకున్నాను. దేవుని కొందనాన్ని చెల్లించాను. తర్వాత అక్కడే ఉండి అంబలోనే అక్కడే ఉండి మళ్ళీ సేవ స్టార్ట్ చేశాను. ప్రేయర్ వాకింగ్ చేస్తూ ఉండేవాడిని. ఇంక తర్వాత 2006 నవంబర్లో ఇంటికి వెళ్ళాను. తర్వాత 2006 డిసెంబర్ 9న మరి మాకు మ్యారేజీ దేవుని చిత్త ప్రకారం మా మ్యారేజీ జరిగిందనమాట. తర్వాత మాకు ఒక పాప బాబు 2007లో పాప పుట్టడం జరిగింది. తర్వాత 2010లో బాబు పుట్టడం జరిగింది. ఇప్పుడు పాప హైదరాబాద్ ఎక్వై యూనివర్సిటీలో బిఎస్సి సైకాలజీ చేస్తుంది. బాబు ఇప్పుడు 10th క్లాస్ ఇక్కడే ఉన్న హిమాచల్ ప్రదేశ్లో, ఇక్కడే తను 10th క్లాస్ అవుతున్నాడు. ఇది మా యొక్క ఫ్యామిలీ. తర్వాత ఇంకొక సన్నివేశం జరిగింది. ఏంటంటే మేము అంబలో 8 సంవత్సరాల వరకు అక్కడ సేవ చేశాము. అక్కడ 3 ఫ్యామిలీస్ దేవుని విశ్వాసం జరిగింది. అదేవిధంగా తర్వాత 2014లో ఇంకా మినిస్ట్రీ విస్తారం కోసం ఉన్నా రావడం జరిగిందనమాట. అంబ నుంచి ఉన్నా ఒక 35 కిలోమీటర్స్ ఉన్నా వచ్చాము. 2014లో మార్చిలో ఉన్నా వచ్చాము. 2014 ఆగస్టు 8వ తారీఖున ఒక సన్నివేశం జరిగింది. అంటే ఏంటంటే మేము ఉండేది రెంటెడ్ హౌస్, అది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మా ఇంట్లోకి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, సేవకులు కానీ విశ్వాసులు కానీ. అప్పుడు చిన్న సంఘం స్టార్ట్ అయింది 2014లో. అమలు వాళ్ళు కూడా ఉన్నా వచ్చేవాళ్ళు. కాబట్టి 2014 ఆగస్టు 8వ తారీఖున సాయంత్రం 7 గంటలకు అనమాట నేను సేవకి బయటికి వెళ్ళాను. మా మిస్సెస్ చిన్న రూమ్ అంటే అక్కడ పాటలు పాడుకుంటుంది, పిల్లలు పడుకున్నారు. ఆ టైంలో ఏం జరిగింది అని మా మిస్సెస్ 2 నిమిషాలు తను షేర్ చేసుకుంటుంది. ప్రైజ్లో నా పేరు జ్యోతి. ఆ టైంలో నాకు ఆగస్టు 28వ తారీఖున 2014లో మరి ఈయన ప్రేయర్కి వెళ్ళారు, పంజాబ్ ప్రేయర్కి వెళ్ళారు. మరి ఆ టైంలో నేను ఒక్కదాన్ని ఉన్నాను, పిల్లలు చిన్నవాళ్ళు. మరి ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకుంటున్నాక కాలింగ్ బెల్ కొట్టారు. నేను ఎవరు మా ఇంటి దగ్గరికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మామూలుగా అనేసి నేను విశ్వాసులు ఎవరు అని చెప్పేసి మామూలుగా క్యాజువల్గా నేను డోర్ తీయడం జరిగింది. డోర్ తీయటంతో 2 వ్యక్తులు మాస్క్ వేసుకుని రావటంతో నేను జస్ట్ డోర్ తీయటంతో నా యొక్క నోరు మూసేసి నన్ను బెదిరించారు. ఒక చిన్న చాకు తీసుకుని నా మీద హత్య ప్రయత్నం చేశారు. అంటే బట్టలు చింపేసి, డ్రెస్ చింపేసి, పొట్ట మీద చేతుల మీద కోసేసి మీరు ఇక్కడ సేవ చేయొద్దు, ఇక్కడ సేవ చేస్తే మిమ్మల్ని చంపేస్తాము, మీరు ఉండొద్దని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారనమాట. అంటే వితిన్ జస్ట్ అసలు ఒక సెకండ్లో అసలు కన్ను మూసి కంతేసేలోపు అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. అలా మరి వాళ్ళు నా మీద అటాక్ చేశారు. మరి ఆ టైంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మరి మేము ఆ టైంలో మరి నాకు రక్తం కారుతుంది, నేను ఇంకా ఏడుస్తూ ఉన్నాను, భయపడిపోయాను, రక్తం కారుతుంది.
మరి నా 10కి 9:30 10కి ఆ టైంలో వచ్చి ఏమైంది ఏంటి ఈ పరిస్థితి అని అడిగినప్పుడు నేను జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత ఆయన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత పోలీస్ కేసు పెడదాం అనుకున్నాను. తెలిసిన బ్రదర్స్ని వాళ్ళని అడిగితే మీరు ఎవరు పోలీస్ కేసు ఏం పెట్టొద్దు, ఎందుకంటే మీ ఇంటికి ఎందుకు వచ్చారు, మీ మీద ఎందుకు అటాక్ చేశారు, మీరు ఏం చేస్తున్నారు అనేసి లోకల్ వాళ్ళు మరి పోలీసులు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు, మన దగ్గర సరైన ఆధారాలు ఏం లేవు కాబట్టి మరి మనం ప్రేయర్ తప్ప మనం ఇంకేం చేయలేమని చెప్పి అన్నవాళ్ళు చెప్పినప్పుడు మేము ఇంకా కామ్గా ఇంట్లో నుండి ప్రేయర్ చేసుకుని మెడిసిన్ అయి కొద్దిగా తీసుకున్నప్పుడు నేను త్వరగా రికవరీ అయ్యాను. తర్వాత ఎక్కడైతే నాకు మరి సాతాన్ నా మీద అటాక్ చేసి చంపేయాలనుకుందో అదే ప్రదేశం నుంచి ఒక సిక్ ఆవిడ దేవుని నమ్ముకోవడం జరిగింది. అదే సంవత్సరంలో అదే మంత్లో మరి దేవుణ్ణి నమ్ముకోవడం జరిగిందనమాట. ఆవిడ నా ద్వారా మరి దేవుడు నన్ను నడిపించిన దాన్ని బట్టి నేను వెళ్ళి తనకి స్వార్థ చెప్పినప్పుడు దేవుడు తన్ని మరి తన యొక్క రక్షణ మార్గంలో తన్ని నడిపించాడు అనమాట. మరి మేము చాలా సమస్యలు మరి ఫేస్ చేస్తూ ఉన్నాం. మరి మేము ఉండేది మరి ఒక ఇండిపెండెంట్ హౌస్. మరి తర్వాత మా ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా మాతో మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళు మతాన్ని మార్చేవాళ్ళు అనేసి మాతో కూడా ఎవ్వరు, మాతో ఏంటి మా పిల్లలతో ఏంటి కూడా ఎవ్వరు కూడా మాతో సరిగ్గా మాట్లాడరు అనమాట. మరి మా పిల్లలు కూడా చాలా విషయాల్లో చాలా ఫేస్ చేశారు, అవమానాలు పిల్లలు ఫేస్ చేశారు. మా పాప అయితే ఒక టైంలో అయితే బాగా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయింది, ఎందుకంటే స్కూల్ పిల్లలు ఎగతాళి చేసేవాళ్ళు, మీ డాడీ మతాన్ని మారుస్తున్నారు, మీరు నల్లగా ఉన్నారు, మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీ డాడీ బిజినెస్ చేస్తున్నారు, మీ డాడీ ఒక దందా చేస్తున్నారు అనేసి పిల్లల్ని ఎగతాళి చేసినప్పుడు మరి మా పాప అయితే ఒక 1 year వరకు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మామూలుగా 80-90% వచ్చే పాప సడన్గా 50-60% పడిపోయింది అనమాట. అంటే మేము అప్పుడు చాలా భయపడిపోయాం, ఏంటి తిని 10th కూడా పాస్ అవుద్దా అవదన్న అంత సిచ్యువేషన్కి వచ్చేసింది. కానీ దేవుని కృపను బట్టి మరి ప్రార్థనల వల్ల మరి తను త్వరగా రికవరీ అయ్యింది. తర్వాత మరి 10thలో మంచి మార్క్స్తో పాస్ అయింది. ఇట్లా మేము చాలా విషయాలు మరి మేము ఇక్కడ లోకల్గా చాలా విషయాలు మరి మేము ఫేస్ చేస్తున్నాం. చాలా అవమానాలు, చాలా ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు మేము ఫేస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అదేవిధంగా 2006 నుంచి అప్పుడు వరకు 2006 మార్చి హిమాచల్ ప్రదేశ్ రావడం జరిగింది. 2026 మన లాస్ట్ మార్చ్కి హిమాచల్ వచ్చి 20 years కంప్లీట్ అయింది. ఇక 20 yearsలో కూడా దేవుడు మరి అద్భుతంగా అనేకమైన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనేకమైన ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తూ వచ్చామన్నమాట. 2006లో నాకు జరిగిన 2 సన్నివేశాలు, అదేవిధంగా 2014లో మా మిస్సెస్ మీద మరి హత్యా ప్రయత్నం జరిగింది. అయినప్పుడు కూడా మరి మాకు ప్రాణాలు బలంగా ముందు పెట్టి మేము ఇక్కడ మరి గత 20 సంవత్సరాలుగా కంటిన్యూ స్టిల్ ఇక్కడే ఉండి మేము మరి సేవ చేస్తున్నాము. మరి దేవునికి కృప వల్ల మరి ఈ దినాన మరి దేవుడు మాకు 2 సంఘాలు ఇవ్వటం జరిగింది. 2 సంఘాలు అంటే హౌస్ చర్చెస్, ఇక్కడ అంతా కూడా హౌస్ చర్చ్ చేస్తే కాబట్టి ఇప్పుడు ఉన్న అనే ప్రాంతము, ఇప్పుడు ఇదే ప్రాంతంలో సుమారు ఒక 45 మంది విశ్వాసులు ఉన్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్. అదేవిధంగా మరి పంజాబ్ నంగల్ అనే ప్రాంతము, అక్కడ కూడా 5 years అవుతుంది సేవ స్టార్ట్ చేసి. అక్కడ ఒక 15 members వస్తారు, 15 మంది. అక్కడ ఒక సంఘం ఉంది. మరి ఈ దినాన సండే రోజు 2 సర్వీసులు జరుగుతూ ఉంటే, ఫస్ట్ సర్వీసు పంజాబ్ నంగలు 8 to 10 సండే పూట. అదేవిధంగా సండే రోజు 10:30 to 12:30 ఇక్కడే ఉనా అని హిమాచల్ ప్రాంతంలో 10:30 to 12:30 సెకండ్ సర్వీస్ జరుగుతూ ఉంది. కానీ ఈ దినాన దేవుడు మరి 2 సంఘాలు ఇచ్చి దేవుడు మమ్మల్ని నిలబెట్టి వాడుకున్నాడు. అది కేవలం దేవుని యొక్క కృప. మా గురించి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఛాలెంజెస్, ఎందుకంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో 2007లో మరి ఇక్కడ యాంటీ కన్వర్షన్ బిల్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఓపెన్గా ఏం చేయలేం, కరపత్రికలు పంచలేం, ఇంటింటికి సువార్తం చెప్పలేం, బహిరంగ సభలు ఏం చేయలేం. ఒకవేళ ఆ విధంగా చేస్తే, బలవంతు మతపార్పిడి చేస్తే 5 లక్షలు జుర్మానా, 10 సంవత్సరాల జైలు శిక్ష. కాబట్టి ఇలాంటి ప్రాంతము హిమాచల్ ప్రదేశ్ 0.2 క్రిస్టియన్ పర్సంటేజ్. హిమాచల్ ప్రదేశ్లో 12 జిల్లాలు ఉన్నాయి. ఆ 12 జిల్లాలో ఉనా అనే జిల్లాలో మేము సేవ చేస్తున్నాము. సుమారుగా 80 lakhs పాపులేషన్. కానీ చాలా అందమైన ప్రాంతము, దేవభూమిగా పిలువబడుతుంది హిమాచల్ ప్రదేశ్. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ గురించి ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో దేవుడు హిమాచల్ ప్రదేశ్లో ఒక గొప్ప రివైవల్, గొప్ప ఉద్యమము రావాలని, అదేవిధంగా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎన్నో ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తూ వస్తున్నాం.
పరిచయ విషయంలోనూ. ఎందుకంటే ఒక్కొక్క మరి మా దగ్గరికి బిలీవర్స్ విశ్వాసులు కూడా చాలా దూరానికి వస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు 70 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ఒక సైడ్ నుంచి, ఒక సైడ్ నుంచి 40 కిలోమీటర్లు, ఒక సైడ్ నుంచి 60 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తూ ఉంటారు. మేము కూడా మేము వాళ్ళ ఇంటికి హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటాము, కోటర్స్ మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉంటాము. మేము కూడా ఒక్కొక్క ఫ్యామిలీ కొరకు మేము 70 కిలోమీటర్ల దూరం వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని బలపరిచి మేము తిరిగి వస్తూ ఉంటాము. మరి టెంపరేచర్ చలికాలం వచ్చేసి నిజంగా మరి 1-2 టెంపరేచర్ ఉంటుంది. ఆ చలి ప్రాంతంలో కూడా మరి మేము వెళ్ళి మరి ఒక్కొక్క ఫ్యామిలీ, ఎందుకంటే ఒక్కొక్కళ్ళకు ఆత్మ ఎంత ఇంపార్టెంట్ అది మాకు తెలుసు. ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం. ఒక్కొక్కళ్ళ కొరకు మేము ఎంతో మరి శ్రమ పడుతూ ఉంటాం, ఒకళ్ళ ఆత్మ గురించి ఎంతో మరి కష్టపడుతూ ఉంటాం. కాబట్టి మరి ఎప్పుడు ఏం జరుగుతుందో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియదు. అయినప్పుడు స్టిల్ 20 సంవత్సరాలుగా మేము ఉండి పరిచర్య కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా గురించి, మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి, అదేవిధంగా మా జరుగుతున్న 2 స్టేట్లు జరుగుతున్న 2 సంఘాల గురించి కంటిన్యూగా ప్రార్థన చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.